ఇప్పుడు మనం తెలంగాణలో ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో సమ్మిరెడ్డి గారి తోటలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే సమ్మిరెడ్డి గారు డే 1 నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. నేను చెప్పిన టెక్నాలజీలోనే పండిస్తున్నారు. అయితే ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అనేది కనపడుతుందనమాట. కొన్ని మొక్కలు బాగున్నాయి, కొన్ని మొక్కలు బాలేవు. అంటే ఈయనకున్న టోటల్ పాపులేషన్‌లో దాదాపుగా 50% ప్లాంట్స్ అంత హెల్తీగా ఉన్నట్టు కనిపించట్లేదు. బట్ అయ్యయితే పెరగటం అయితే బాగానే పెరిగినాయి. గెలలు వచ్చినాయి గానీ అయితే ఆయనేంటంటే ఒక దృఢ సంకల్పం. మీరు చెప్తే అప్పుడు నేను కెమికల్‌కి వెళ్తాను. అదర్‌వైజ్ నేను కెమికల్‌కి వెళ్ళను. ఏది చేసినా నీ వల్ల కాదంటే చెప్పు. ఇక్కడ వాటితో పాటుగా మనం హెవీ మెటల్స్ ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుందాం. హెవీ మెటల్స్ అనేవి ఉంటే ఏమవుతుందంటే, ఆ భూమి నుంచి ఎటువంటి సపోర్టు మొక్కకు దొరకదు. భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ హెవీ మెటల్స్ ఆపేస్తాయి, తొక్కిపెట్టేస్తాయనమాట. అదే కాకుండా వీటికి రాత్రిపూట ఆస్మోసిస్ ప్రాసెస్ ఉంటుంది. మన శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలకి. ఉదయం పూట ఏమో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ జరుగుతుంది. రాత్రిపూట ఆస్మోసిస్ అంటే మన ఇది అనమాట, శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ శ్వాసక్రియని ఆపుతాయి. దాని తర్వాత వాటర్ అనేది మొక్క సరిగ్గా అందకుండా కూడా ఆపుతాయి. మొక్క సరిగ్గా గ్రహించలేదు.